మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. 5 పర్యాయాల ఎమ్మెల్యే కానీ ఆ గౌరవం దక్కలేదు. అక్కడ ప్రజలది గోడు కూడా వినాలా. నేనేమంటున్నానంటే ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. 82 రోజులతో చరిత్ర సృష్టించిన ఎమ్మెల్యే కానీ ఆ నేతకు దక్కని గౌరవం ఆయన వారసురాలకి దక్కింది. I, G. Lasya Nandita Sayana, having been elected a member of పార్టీ వారిది కాదు, ప్రభుత్వం వారిది కాదు. నాడు వారంతా మర్చిపోతే నేడు మాత్రం ప్రతిపక్ష పార్టీలో ఉన్న వారిని మాత్రం ప్రభుత్వం మరవలేదు. అకాల మరణం చెందిన ఇరువురి జీవిత ప్రయాణంలో ఎన్నో అవరోధాలు ఎదురైనా పోటీ ప్రపంచంలో ప్రతిపక్ష నేతలకు దీటైన పోటీ ఇచ్చిన నేతలు వారు. కంటోన్మెంట్ ప్రజానికం 3 దశాబ్దాలుగా వారు అతి సన్నిహితులే కాగా ప్రతి ప్రాంతంలోనూ శిలాఫలకం రూపంలో వారు చేసిన అభివృద్ధి పనులే కనిపించాయి. తండ్రి బాటలో తనయురాలు రాజకీయ అరంగేట్రం చేసిన 82 రోజుల్లో రోడ్డు ప్రమాదం ఆమె ఊపిరి తీయడం బాధాకరమే అయినా సాయన్నకు దక్కని గౌరవాన్ని అందుకొని చరిత్ర పుటల్లో తన స్థానం పదిలం చేసుకున్నారు. మరి సాయన్నకు దక్కనిది లాస్యానందితకు ఆ స్థానంలో దక్కిందేమిటి అనుకుంటున్నారా? వాచ్ ద స్టోరీ. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన ఆయన పేరు చెప్తే చాలు కంటోన్మెంట్ ప్రజానికంలో ఆయన జ్ఞాపకాలు కండ్ల ముందు తిరుగుతుంటాయి. అంతలా ప్రజానిక మదిలో స్థానం సంపాదించుకున్న నాయకుడు సాయన కాగా ప్రతి వీధి ప్రతి గల్లీలో ఆయన చేసిన అభివృద్ధి శిలాఫలకాల రూపంలో ఎప్పటికీ ఇది సాయన పనితనం అని తెలియజేస్తూనే ఉంటుంది. ఆరోగ్యం సహకారం అందించకపోయినా ప్రజలే తన కుటుంబకులు, వారే తనకు ఆప్తులు అంటూ వారితో నిత్యం కలిసి పనిచేస్తున్న నాయకత్వం ఆయనది కాగా నమ్ముకున్న నేతలకు ప్రతి విషయంలోనూ అవకాశాలు కల్పించి నమ్మిన వారి పట్ల ఆపన్న హస్తం అందించే నాయకుడిగా మంచి పేరును అందుకున్నారు. దళిత బంధు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, పెన్షన్లు వంటి ఆనాటి ప్రభుత్వ పథకాలు ఆయనకు మరింత గుర్తింపును అందించగా వారంతా తాను చేసిన సహాయాన్ని ఏనాడు మరవకుండా ఇంటికి వెళ్లి అందించి అది గులాబీ ప్రభుత్వం అందిస్తున్న పథకం అంటూ పార్టీని, ఆనాటి ప్రభుత్వాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇంతట పార్టీ కోసం, ప్రభుత్వం కోసం కష్టపడ్డకు ఆనాడు ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసిన వారసురాలకి టికెట్ ఇచ్చి మరల అన్యాయం చేసింది. అవగాహన లోపమో లేక అనాలిసితో చర్యనో కానీ నాడు సాయనకు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయమే చేసింది. సాయన మరణంతో పార్టీ పెద్దలు వచ్చి ఆయన మరణంపై నివాళులర్పించి అన్ని ఏర్పాట్లు చేసిన చివరికి గౌరవ వందనం అందించడం విషయంలో మాత్రం అన్యాయమే చేశారు. చివరికి పోలీసుల గౌరవ వందనం లేకుండానే ఎమ్మెల్యే పదవిలో ఉన్న సాయన అంత్యక్రియలు జరిగిపోగా తర్వాత బీఆర్ఎస్ పార్టీ జరిగిన తప్పిదంపై పలుమార్లు ఆలోచన చేసి లాస్యానందితకు సీట్ ఇచ్చిన జరిగిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకుంది. సాయన వారసురాలుగా బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా సాయన స్థానంలో కంటోన్మెంట్ అభ్యర్థిగా స్థానం సంపాదించుకున్న లాస్య నందిత సాయన్న సానుభూతితో పాటు పార్టీ అందించిన ప్రోత్సాహంతో చివరికి విజయాన్ని అందుకుంది. అప్పటికి ఇంకా పూర్తి స్థాయిలో నిధులు రాకపోవడంతో ఎక్కడికి వెళ్లిన సాయన హయాంలో మంజూరైన పనులు, శిలాఫలకంతో నిలిచిపోయిన పనులను ఫాలోఅప్ చేస్తూ వాటిని పరుగులు ఎత్తిస్తూ సాయన వారసురాలుగా తన మార్కును బదిలం చేసుకుంది. తన ప్రయాణంలో ప్రతి ఏరియాలను సాయన చేసిన అభివృద్ధి కనిపించగా ఆయన పేరు నిలబెట్టేలా తండ్రికి తగ్గ తనయురాలుగా నిరూపించుకునేలా ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ క్షణంలోనే పలు అంశాలు ఆమెను ఇబ్బందులకు నెట్టడంతో అనుకోని రోడ్డు ప్రమాదం కాస్త ఆమె ఊపిరి తీయడం జరిగింది. ఈ క్షణంలో అసలే ప్రతిపక్ష ఎమ్మెల్యే ప్రభుత్వంలో లేరు, మరి అధికార లాంఛనాలు జరుగుతాయా లేవా అన్న అనుమానాలు అందరిలో ఉండగా ప్రతిపక్ష ఎమ్మెల్యే అయినా అధికార పార్టీ ఎమ్మెల్యే అయినా ప్రజల మనసులో గెలిచిన నాయకురాలుగా ఇదే మా గౌరవ వందనం అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికార లాంఛనాలపై జీవోను రిలీజ్ చేయగా అధికార లాంఛనాలే కాదు మేము సైతం అంటూ లాస్యానందిత భౌతికాయాన్ని సందర్శించి నివాళులర్పించడంతో పాటు వారి కుటుంబాన్ని పరామర్శించి వారి ఖ్యాతిని మరింతగా పెంచుకుంది కాంగ్రెస్ పార్టీ. గులాబీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఓ దళిత ఎమ్మెల్యేకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేయాల్సిన విషయం మరవగా అందులో మాత్రం రాజకీయం లేదంటూ కాంగ్రెస్ పార్టీ గౌరవ వందనాల మధ్య అధికార లాంఛనాలతో లాస్యానందిత అంత్యక్రియలను జరిపించగా సాయనకు దక్కని గౌరవాన్ని లాస్యానందితకు అందించి అనుభవం కన్నా 82 రోజుల పాలనతో ప్రజలకు దగ్గరై గౌరవ వందనం అందుకున్న ఎమ్మెల్యేగా చరిత్రలో లాస్యానందిత నిలవగా సాయనకు జరిగిన అవమానం లాస్యానందిత విషయంలో జరగకుండా చేసి వారి గొప్పతనాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తెలియజెప్పడం విశేషం. ఏం జరిగింది? ఏం లేదు, కేవలం చిన్నగా బీటలు వారాయి, నీళ్లు నింపండి, రిపేర్లు చేయండి అంటూ మల్లన్న ఉచిత సలహాలు ఇస్తే అంతకు తగ్గట్టుగానే ఇప్పుడు ఆయన చుట్టూ ఏం జరిగిందే ఏం లేదు, కేవలం నోటీసులు లేకపోతే కూల్చివేతలంటూ చర్యకు ప్రతిచర్యకు అన్నట్లు పరిస్థితి మారిపోయింది. ఏం చేయాలో పాలుపోక అన్ని ఆలోచనలు చేస్తున్నా
అటు నుంచి కేంద్రం, ఇటు నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న వరుస షాకులతో నోరు మెదపాలంటేనే వణికిపోయే పరిస్థితి మల్లన్నకు మారిపోయింది. చిన్న తప్పిదం అయితే పెద్ద అక్రమ అయినా ఎక్కడ వదిలేదే లేదు అన్నట్టుగా మల్లారెడ్డి చుట్టూ అన్ని శాఖలు పనిచేస్తుంటే ఏం చేయాలో అర్థం కాకపోయినా పైకి మాత్రం గంభీరంగా సెటర్లు వేస్తూ జరుగుతున్న పరిణామాలతో ఏం చేయాలో అర్థం కాక ఇక న్యాయస్థానం మెట్లెక్కే ఆలోచనలో పడ్డారు మాజీ మంత్రి మల్లారెడ్డి. మాజీ మంత్రి మల్లారెడ్డికి ఇప్పుడు అన్నింటా అశుభవార్తలే అన్నట్టుగా మారింది. ఒకటి వెంట ఒకటి అన్నట్టుగా కుటుంబ సభ్యుల ఆస్తుల కట్టడాల నుంచి మొదలుకొని మల్లారెడ్డి ఆస్తుల చిట్టా వరకు అన్నింటా నిశ్శబ్దంగా దర్యాప్తు కొనసాగుతుండగా మేడిగడ్డ వెళ్లి ఎంత ఉత్సాహంగా సెటర్లు వేశారో అంతే ఉత్సాహంగా రిప్లై సైతం వచ్చేసింది. కంటోన్మెంట్లోని బంగ్లా ల్యాండ్ వ్యవహారంలో ఎన్నో ఏళ్లుగా వ్యవహారం నడుస్తున్నా పలుమార్లు నోటీసులతో సరిపెట్టగా మరలా ఇప్పుడు ఆ వ్యవహారం కూడా తెరమీదికొచ్చింది. శనివారం రోజున మల్లారెడ్డి కాలేజ్ కోసం వేసుకున్న రోడ్డును కబ్జా చేసి మరీ రోడ్డు వేసుకున్నారన్న ఆరోపణల మధ్య మొత్తంగా రోడ్డును తొలగించారు అధికారులు. అంతటితో అయిపోయిందా అనుకుంటే మరో షాక్ కేంద్ర పరిధిలోని కంటోన్మెంట్ రూపంలో మల్లారెడ్డికి అందింది. మల్లారెడ్డి, చందన గార్డెన్లు, సిఎంఆర్ విద్యా సంస్థలతో పాటు పలు వ్యాపార సముదాయాలు బోయిన్పల్లిలో ఉండగా అవి బంగ్లా ల్యాండ్లో ఉండడంతో గతంలో నోటీసులు అందించిన అధికారులు ఈసారి వాటిని సీరియస్గా తీసుకున్నారు. ఇన్నాళ్లుగా ఈ వ్యవహారం కోర్టులో ఉండగా కోర్టులో స్టే వేకెంట్ చేయించి ఏకంగా నోటీసులు అందించే వరకు పరిస్థితి వెళ్ళింది. గత కొద్ది రోజులుగా ఈ ఒత్తిడిని తట్టుకోలేక మల్లారెడ్డి అతని టీంతో కలిసి బీజేపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం కూడా సాగుతుండగా ఇక మరి ఏం జరిగిందో కానీ కేంద్ర ప్రభుత్వాల అధికారుల వరుస నోటీసులు కాస్త మల్లారెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఇటు కాలేజీలు, ఇటు గార్డెన్లు, వీటితో పాటు ఇంకా ఏమేమి ఆస్తులు హద్దులు దాటి అందుతున్నారన్న విచారణల మధ్య మల్లారెడ్డి కుటుంబ సభ్యులతో పాటు మల్కాజ్గిరి పార్లమెంటు సీటు ఆశిస్తున్న భద్రారెడ్డిలోనూ ఆందోళన మొదలైనట్లుగా తెలుస్తుండగా మరి ఇంకా అడుగు పెట్టముందే పాటు ఇంకా ఏమేం ఆస్తులు హద్దులు దాటి అందుకున్నారన్న విచారణ మధ్య మల్లారెడ్డి కుటుంబ సభ్యులతో పాటు మల్కాజ్గిరి పార్లమెంట్ సీటు ఆశిస్తున్న భద్రారెడ్డిలోనూ ఆందోళన మొదలైనట్లుగా తెలుస్తుండగా మరి ఇంకా అడుగు పెట్టముందే మల్లారెడ్డికి షాక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారా, లేక నోరు జారుతూ పంచులు విసురుతున్న మల్లారెడ్డికి అదే స్థాయిలో తామేంటో నిరూపించుకోవాలని వారి పనితనం చూపించారా అన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. పార్టీలు శాశ్వతం కాదు, రాజకీయాల్లో శాశ్వతంగా గెలుస్తామన్న నమ్మకం లేదు. కానీ తమకు ఎదురులేదన్న భావనతో నోటికొచ్చినట్లు మాట్లాడే ధోరణి కాస్త ఇప్పుడు మల్లన్న అక్రమాస్తుల కథలో తప్పిదాలను సుంద జలక్ మాత్రమే అన్నట్లుగా తెలుస్తుండగా మల్లన్న ఏ ఆలోచన చేసినా సీన్ మాత్రం ఇప్పుడు రివర్స్ గా మారి ఇది బ్యాడ్ టైం అంటూ ఆయనకి సంకేతాలు ఇస్తుండగా ఎంపీ కావాలనుకున్న కొడుకు, ఎమ్మెల్యే అయిన అల్లుడితో మొదలుకొని అందరి చుట్టూ ఇప్పుడు ఈ ఉచ్చు బిగిస్తుండడం విశేషం. కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకుల సంబరాల పర్వం కొనసాగింది. కంటోన్మెంట్ కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి డీపీటీ నిధులు మంజూరవుతుండటంతో పార్టీ శ్రేణులు తమ విజయాన్ని చాటి చెప్తూ సంబరాలు చేశారు. పికెట్ అంబేద్కర్ విగ్రహం వద్ద సీనియర్ నాయకుడు ఎస్ వెంకటేష్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో గత బీఆర్ఎస్ పాలనలో పెండింగ్ లో ఉన్న టీపీటీ బకాయిల బిల్లును 40 కోట్లకు పైగా మంజూరు చేయించడం జరిగిందని ఆనందోత్సవాల్లో మునిగి తేలారు. పాలాభిషేకం ఒకవైపు, మరోవైపు పల్స్ పోలియో కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పికెట్ డిస్పెన్సరీలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని టీపీసీసీ జనరల్ సెక్రటరీ బొల్లి కిషన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కంటోన్మెంట్ కు నిధులు మంజూరు చేయించేలా కృషి చేయడం జరుగుతుందని బొల్లి కిషన్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమాన్ని సైతం పెద్ద ఎత్తున నిర్వహించి సంబరాల్లో నిర్వహించారు. కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే వెన్నెలతో పాటు పలువురు సీనియర్ నాయకులు కార్యక్రమంలో పాల్గొని సంబరాలను చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి ఈ కంటోన్మెంట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కోసం 49 కోట్లు కేటాయించడం చాలా హర్షణీయం. మేమందరము కాంగ్రెస్ పార్టీ నాయకులం కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, కంటోన్మెంట్లో ఉన్న ప్రజానీకం కానివ్వండి, అందరూ హర్షిస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి ప్రకారం 6 పథకాలు అమలు చేసి చూపిస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మహమ్మద్ అబ్దుల్ హజమీన్ అన్నారు. కంటోన్మెంట్ కు టీపీటీ బకాయిల మంజూరుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులంతా సంబరాలు చేసుకున్నారు. కంటోన్మెంట్ 3వ వార్డు అన్నానగర్లో జమీల్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ శ్రేణులంతా పాల్గొని జై కాంగ్రెస్ నినాదంతో మారుమ్రోగించారు.
రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి సంబరాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిన ప్రకారం 6 పథకాలను అమలుపరుస్తుందని ఆయన అన్నారు. పేద ప్రజలు ఆనందంగా జీవించే రోజులు వచ్చాయని జమీల్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక కంటోన్మెంట్ బోర్డుకు నిధుల కొరతతో అభివృద్ధికి నోచుకోవడం లేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టి కంటోన్మెంట్కు రావాల్సిన టీపీటీ బకాయిలను మంజూరు చేయడంతో కంటోన్మెంట్ మరింతగా అభివృద్ధి చెందుతుందని జమీల్ అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు బద్దం బలవంత్ రెడ్డి, శాంసన్ రాజు, అన్నానగర్ మురళి, శ్రీనివాస్ గౌడ్, రమేష్, శ్రీనివాస్, షేక్ అబ్దుల్, రిజ్వాన్ షేక్, దావుద్, అష్రఫ్, శ్రీహరి, మంగల్, నగేష్, రోహిత్, హైదర్, యూసఫ్, బాను తదితరులు పాల్గొన్నారు. तो सीएम साहब की जब ये बात समझाई गई, सीएम साहब खुद यहाँ पर हमारे चीफ मिनिस्टर रेवंत रेड्डी साहब मल्काजगिरी के एमपी थे, कंटोनमेंट के हालात से बखूबी वाकिफ है, कंटोनमेंट के बोर्ड के फाइनेंशियल कंडीशन से वाकिफ थे, जिसको इमीडिएट जो है रिलीज किया गया 49 करोड़, जिससे కంటోన్మెంట్లో ఏ కాంగ్రెస్ నాయకుడు చూసినా ఆనందోత్సవాల్లో మునిగి తేలారు. పార్టీ కార్యాలయాలు పాలాభిషేకాలతో నిండుకున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకాలను నిర్వహిస్తూ పార్టీ శ్రేణులు సంబరాలు చేశారు. 8వ వార్డులో సీనియర్ నాయకుడు నరసింహకన్నన్, అరవింద్ ఆధ్వర్యంలో బొల్లారం పార్టీ కార్యాలయం వద్ద సంబరాలు చేశారు. టీపీటీ నిధులు మంజూరవుతుండటంతో వారి సంబరాలు అంబరనంటాయి. గత ప్రభుత్వం కంటోన్మెంట్ బోర్డుకు రావాల్సిన డబ్బులను అక్రమంగా దారి మళ్లించుకుందని, కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ కంటోన్మెంట్ అభివృద్ధికి కృషి చేస్తుందని నరసింహన్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కంటోన్మెంట్ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బాలరాజ్, రషీద్, నిఖిల్, తరుణ్, రాజు, మురళి, రాజేష్, శశికాంత్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 2వ వార్డులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాంసన్ రాజు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. కంటోన్మెంట్ బోర్డుకు 49 కోట్ల రూపాయల టీపీటీ బకాయి నిధులను విడుదల చేయడంతో పాటు శ్రేణుల్లో సంబరాన్ని మునిగి తేలారు. శాంసన్ రాజు ఆధ్వర్యంలో 2వ వార్డు చౌరస్తాలో పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి శాంసన్ రాజు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పాల్గొన్నారు. అనంతరం నూతనంగా బాధ్యతలు చేపట్టిన బేగంపేట సీఐని మర్యాదపూర్వకంగా కలిసి సలవాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కంటోన్మెంట్ 5వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు మెన్నంటాయి. సీనియర్ నాయకుడు గజ్వల్ భరత్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. కంటోన్మెంట్ బోర్డుకు టీపీటీ నిధులు మంజూరు చేయడం పట్ల వారు పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించి సంబరాల్లో మునిగి తేలారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 6 సంక్షేమ పథకాలను అమలు చేస్తుండటంతో పాటు కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు ప్రత్యేకంగా కృషి చేయడం జరుగుతుందని గజ్వల్ భరత్ అన్నారు. పాలాభిషేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ నాయకుడు కొత్త సంజయ్ రెడ్డి పాల్గొని పాలాభిషేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం 5వ వార్డు పరిధిలో పలు చోట్ల పల్స్ పోలియో కార్యక్రమంలో కొత్త సంజయ్ రెడ్డి, గజ్వల్ భరత్లు పాల్గొని చిన్నాలకు పోలియో డ్రాప్స్ వేశారు. ఈ కార్యక్రమంలో మల్లప్ప, వెంకటప్ప, యాదగిరి సాయి, సందీప్, నాగారెడ్డి, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. కేవలం 2 చుక్కల పర్ల్స్ పోలియోతో పోలియో మహమ్మారి దరిచేయదని తల్లిదండ్రులు వారి పిల్లలకు తప్పనిసరిగా పర్ల్స్ పోలియో చుక్కలు వేయించాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. పల్స్ పోలియో దినోత్సవాన్ని పురస్కరించుకుని సనత్నగర్ నియోజకవర్గంలో పలు చోట్ల పల్స్ పోలియో కేంద్రాల్లో పల్స్ పోలియో చుక్కలను తలసాని శ్రీనివాస్ యాదవ్ చిన్నారులకు వేశారు. పల్స్ పోలియో కేంద్రాల వద్ద ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లను చేయడం జరిగిందని తలసాని అన్నారు. మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్తో కలిసి రాంగోపాల్పేట డివిజన్లో ఆసుపత్రిలో పల్స్ పోలియో కేంద్రంలో 5 సంవత్సరాల చిన్నారులకు పోలియో చుక్కలు వేయించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్య సిబ్బందితో పాటు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ఆమె డివిజన్లో తిరుగుతూ వాడవాడలా వెళ్లి పల్స్ పోలియోపై అవగాహన కల్పిస్తూ మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయించారు. నెహ్రూ నగర్, పార్క్, అంబేద్కర్ నగర్, అల్లాడి పెంటయ్య నగర్ తదితర ప్రాంతాల్లో పల్స్ పోలియో కార్యక్రమంలో కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ పాల్గొన్నారు. 2 చుక్కలతో పోలియో నివారించవచ్చని తల్లిదండ్రులు బాధ్యతగా 5 సంవత్సరాలలోపు చిన్నారులకు తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలని కొంత దీపికా నరేష్ సూచించారు. అనివార్య కారణాలతో పల్స్ పోలియోకు దూరంగా ఉన్నవారు మరుసటి రోజు పల్స్ పోలియో డ్రాప్స్ ను చిన్నారులకు వేయించి పోలియో మహమ్మారిని తరిమివేయాలని ఆమె కోరారు. విజయ సంకల్ప యాత్ర విజయవంతమే లక్ష్యంగా కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ అంబేద్కర్ నగర్ పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. బస్సు యాత్రను విజయవంతం చేయాలని కొంత దీపికా కోరారు. 5ఏళ్లలోపు చిన్నారులకు తల్లిదండ్రులు తమ బాధ్యతగా పోలియో చుక్కలు వేయించాలని, పోలియో చుక్కలు వేయించడం వల్లనే చిన్నారులు ఆరోగ్యవంతమైన జీవితాన్ని అందుకుంటారని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ తెలియజేశారు. పోలియోవాది నిర్మూలన కోసం పోలియో చుక్కలు వేయడానికి ఏర్పాటు చేసిన పలు సెంటర్లను జంపన సందర్శించారు. అక్కడున్న ఏర్పాట్లను పర్యవేక్షించడంతో పాటు ఎటువంటి ఇబ్బంది ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే తప్పక సహకారం అందిస్తారంటూ తెలియజేసి పలు చోట్ల చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. కంటోన్మెంట్ 1వ వార్డ్, 7 టెంపుల్, 6వ వార్డ్, మహాత్మానగర్ కమ్యూనిటీ హాల్లో పోలియో సెంటర్లలో పలు చిన్నారులకు చుక్కల మందులు వేసి ప్రతి చిన్నారి తల్లిదండ్రులు పోలియో చుక్కలను చిన్నారులకు వేయించాలంటూ సూచించారు. కార్యక్రమంలో దఫేదర్ రామకృష్ణ, మకేష్ యాదవ్, రాజ్తో పాటు పలువురు పాల్గొన్నారు.
తమ గుడిసెల్లో ఉచిత ఆరోగ్య ఏర్పాటు చేయడంపై బస్తీ ఫౌండర్ ఉత్తరయ్య ఆనందాన్ని వ్యక్తం చేశారు. నిరుపేదలు ఎక్కువగా ఉండే ప్రాంతాన్ని గుర్తించి తమ కోసం అన్ని వైద్య సదుపాయాలు అందిస్తున్న మెడికల్ క్యాంపు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. కంటోన్మెంట్ మడ్ ఫోర్ట్లోని ఉత్తరయ్య గుడిసెల్లో ఆశ్రిత రెయిన్బోయ్ కమ్యూనిటీ కేర్ అండ్ లెర్నింగ్ సెంటర్ ఆధ్వర్యంలో జీఆర్ఆర్ ఫౌండేషన్ సహాయంతో ఈ ఆరోగ్య శిబిరం ఏర్పాటు కాగా తెలంగాణ ఎలక్ట్రో హోమియోపతి డాక్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ గంగాధర్ ముఖ్య అతిథిగా హాజరై మెడికల్ క్యాంపు ప్రారంభించారు. మెడికల్ క్యాంపు ఏర్పాటుకు బస్తీ లీడర్ ఉత్తరయ్య తన వంతు సహకారం అందించడంతో పాటు వైద్య శిబిరం ఏర్పాటుకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. సుమారు 400 మంది గుడిసెవాసులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోగా చిన్నారులు, వృద్ధులు, యువకులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు జనరల్ సెక్రటరీ సుభాష్ బాబు, ట్రెజరర్ విజయ్ కుమార్, వైద్యులు ఈశ్వర్ కుమార్, వెంకటేష్, కమరీందర్, ఈవాన్, శ్రీనివాస్, రమేష్ తో పాటు ఆశ్రిత సెంటర్ ప్రతినిధులు పర్వతాలు, నవ్య, చందు, అనిత, జిఎన్ఎం, ఝాన్సీ, ఆశా వర్కర్ కవితతో పాటు పలువురు పాల్గొనగా అనంతరం బస్తీలో పల్స్ పోలియో ప్రోగ్రాన్ని ప్రారంభించారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షులు బాలక నర్మదా మల్లికార్జున్ దంపతులు తన మనవరాలకి మొదటిసారి పోలియో డ్రాప్స్ వేయించి తమ సందేహాన్ని అందజేశారు. 5 సంవత్సరాలలోపు చిన్నారులకు తప్పనిసరిగా 2 చుక్కల పోలియో డ్రాప్స్ వేయించి పోలియో మహమ్మారిని తరిమికొట్టాలని సూచించారు. బోయినపల్లి భావనా కాలనీలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రంలో చిన్నారులకు ఆశా వర్కర్లతో కలిసి పల్స్ పోలియో చుక్కలు వేయించారు. మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ను బానక నర్మదా మల్లికార్జున మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈటల రాజేందర్కు మల్కాజ్గిరి సీట్ కేటాయించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్ గెలుపు కొరకు కృషి చేయనున్నట్లు బానక నర్మదా మల్లికార్జున తెలిపారు. కంటోన్మెంట్ 2వ వార్డులో బీఆర్ఎస్ నాయకుడు బోయినపల్లి మార్కెట్ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ సుడిగాలి పర్యటన చేస్తూ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పల్స్ పోలియో సెంటర్ల వద్దకు వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ పల్స్ పోలియో చుక్కలు వేయించారు. తప్పనిసరిగా 5 సంవత్సరాలలోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయించడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని టీఎన్ శ్రీనివాస్ సూచించారు. అన్నానగర్, అర్జున్ నగర్, సివిఎన్ నగర్, గన్ బజార్ తదితర ప్రాంతాల్లో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమంలో టీఎన్ పాల్గొన్నారు. సీనియర్ నాయకులు దేవులపల్లి శ్రీనివాస్, నరసింహ, శ్యామరెడ్డి, ప్రకాష్, గణేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని పలు చోట్ల పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. 4వ వార్డు పికెట్ డిస్పెన్సరీలో పల్స్ పోలియో కార్యక్రమంలో ముప్పిడి మధుకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయించాలని ముప్పిడి సూచించారు. ఈ కార్యక్రమంలో భాస్కర్, గంగారం, శేఖర్ ముద్ర, పరశురామ్, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆదిసంధి యాదవ్ నిర్వహించారు. కంటోన్మెంట్ 5వ వార్డులో పాలాభిషేక కార్యక్రమాన్ని తన అచ్చరవర్గంతో కలిసి నిర్వహించి పార్టీ శ్రేణులందరికీ పలువురికి స్వీట్లు పంచిపెట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న టీపీటీ బకాయిలు మంజూరు చేయడం జరిగిందని సంధి యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి, యాదగిరి, ప్రదీప్ రాజు, శశాంక్, కుశల్, సాయి, తేజ, వివేక్ తదితరులు పాల్గొన్నారు. 5వ వార్డు ఓల్డ్ వాసవినగర్లో సోషల్ వర్కర్ బీఆర్ఎస్ నాయకుడు తేలిపుట సతీష్ కుమార్ గుప్తా ఆశా వర్కర్లతో కలిసి పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు. పల్స్ పోలియో సెంటర్కు వచ్చిన చిన్నారులకు పల్స్ పోలియో డ్రాప్స్ వేశారు. 5 సంవత్సరాలపు చిన్నారులకు విడతల వారీగా పల్స్ పోలియో చుక్కలు వేయించుకోవాలని సతీష్ కుమార్ గుప్తా సూచించారు. తల్లిదండ్రులు బాధ్యతగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలని కోరారు. కంటోన్మెంట్ 3వ వార్డు బాలంరాయిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేకాన్ని నిర్వహించారు. కంటోన్మెంట్ కు టీపీటీ నిధులు మంజూరు చేయడంతో పార్టీ శ్రేణులంతా వార్డుల వారీగా సంబరాలు చేశారు. 3వ వార్డులో జరిగిన కార్యక్రమంలో సీనియర్ నాయకుడు ముప్పిడి గోపాల్తో పాటు కంటెస్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని వెన్నెల, సీనియర్ నాయకుడు అమరేందర్ రెడ్డిలు పాల్గొన్నారు. పల్స్ పోలియో కార్యక్రమంలో విజయవంతంగా కొనసాగిన 5 సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించారు. కంటోన్మెంట్ వ్యాప్తంగా నేతలు సైతం పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు. మోడా డివిజన్ అంబేద్కర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బాబురావు, రాంబాబు, రామకృష్ణ నల్లరాజులు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. కంటోన్మెంట్ 5వ వార్డు మహాత్మా గాంధీ నగర్ కు చెందిన స్వామికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 60,000 రూపాయల చెక్కును మంజూరైంది. స్థానిక బీఆర్ఎస్ నాయకుడు పెద్దల నరసింహ సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకున్నారు. ఆయనకు మంజూరైన చెక్కును పెద్దల నరసింహ ఆదివారం అందజేశారు. కార్యక్రమంలో సత్యనారాయణ, కనకయ్య, లింగం, మొగలయ్య, యాదగిరి, కాసిం, అభిషేక్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 2వ వార్డులో బోయినపల్లి మార్కెట్ మాజీ డైరెక్టర్ షేక్ నయీం పలుచోట్ల పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయించారు. ఆంజనేయులు, సుష్మా, మెడికల్ ఆఫీసర్ నాగమణి, భార్గవి, అనురాధ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డు కాకాగూడలో ప్రభుత్వ పాఠశాలలో పల్స్ పోలియో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ నాయకుడు రావుల సతీష్ పాల్గొని చిన్నారులకు సిబ్బందితో కలిసి పల్స్ పోలియో చుక్కలను వేశారు. కంటోన్మెంట్ 8వ వార్డులో వార్డు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేజీ రవికుమార్, సీనియర్ నాయకుడు ఉదయ్ కిరణ్, ఉమేష్ రావు, హేమంత్, నరసింహారవి తదితరులు ఆశా వర్కర్లతో కలిసి పలుచోట్ల పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు. 5 సంవత్సరాలలోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలను వేయించారు. కంటోన్మెంట్ 2వ వార్డులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వెన్నెల పలుచోట్ల పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ మహిళా అధ్యక్షులు కవితతో కలిసి పలుచోట్ల జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
కంటోన్మెంట్ 3వ వార్డులో సీనియర్ నాయకుడు దర్గా రవికుమార్ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆశా వర్కర్లతో కలిసి పాల్గొని 5 సంవత్సరాలలోపు చిన్నారులకు పోలియో డ్రాప్ వేశారు. తల్లిదండ్రులు తప్పనిసరిగా 5 సంవత్సరాలలోపు చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేయించాలని సూచించారు. కంటోన్మెంట్ 1వ వార్డులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పలుచోట్ల పాలాభిషేక కార్యక్రమాలను నిర్వహించారు. కంటోన్మెంట్ కు టీపీటీ నిధులు మంజూరు చేయడంలో సంబరాల్లో పార్టీ శ్రేణులు మునిగి తేలారు. బోయినపల్లిలో సీనియర్ నాయకుడు బంగారు సదన్న, హరికృష్ణ, రియాజ్, గుడ్డు, మారుతి, ఓంప్రకాష్, మహిళా కాంగ్రెస్ నాయకురాలు వందన, ఫర్ధాన్ తదితరులు పాల్గొన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ కంటోన్మెంట్ బీజేపీ నాయకులు ఆదివారం కలిశారు. సన్మానాలతో ముంచెత్తారు. సీనియర్ నాయకుడు పిట్ల నగేష్, ఈటెల రాజేందర్ కలిసి సలవతో సత్కరించి అభినందనలు తెలిపారు. బ్రిలియంట్ టాలెంట్ స్కూల్ 26వ వార్షికోత్సవ వేడుకలు సందడిగా సాగాయి. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని చిన్నారులు ఆటపాటలతో సందడి చేశారు. చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బుడిబుడి నడకల చిన్నారులు ఆకట్టుకునేలా స్టెప్పులు వేస్తూ అందరి విస్మయానికి గురి చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కెప్టెన్ పలువురు ప్రముఖులు పాల్గొని విద్యార్థుల ప్రదర్శన తిలకించారు. ఉత్తమ విద్యను అందిస్తున్న బ్రిలియంట్ టాలెంట్ స్కూల్ యాజమాన్యానికి అతిథులు అభినందించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ సతీష్, ప్రిన్సిపాల్ మీనాతో పాటు సమయ్య, గోపాల్, చంద్రమౌళి, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. ఈ బులెటిన్ సమర్పించిన వారు ఎస్పీఆర్ గ్రూప్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్. నర్సరీ నుండి డిగ్రీ వరకు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి. బోయిన్పల్లి, పవన్ విహార్ కాలనీ, సికింద్రాబాద్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.